సో హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ శాటిలైట్స్లో ఫస్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఆర్బిటాల్ వెలాసిటీ. సో శాటిలైట్స్ని రాకెట్లో ఉంచి కొంత ఎత్తుకు తీసుకెళ్ళి ఒక ఆర్బిట్లో వదిలేస్తారు. సో ఆ శాటిలైట్ అనేది ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది ఎత్తు చుట్టూ. So the minimum horizontal velocity required for a satellite to revolve around Earth in a particular orbit, that minimum horizontal velocity is called orbital velocity. For example, so ఇది ఎర్త్, దీని మాస్ ఎంత అంటే క్యాపిటల్ M, అంటే ఇది ప్లానెట్ ఇది. సో ఇప్పుడు ఈ శాటిలైట్ అనేది ఈ ప్లానెట్ చుట్టూ మనకి ఒక పర్టికులర్ ఆర్బిట్లో మనకి ఇది రివాల్వ్ అవుతుంది. దీని మాస్ ఎంత అంటే M. సో విత్ వాట్ వెలాసిటీ ఇట్ రివాల్వ్స్? V0. మరి ఈ శాటిలైట్ అనేది రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడు ఈ శాటిలైట్కి మూన్కి ఎర్త్కి మధ్య మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇది సర్క్యులర్ ఆర్బిట్లో ఎర్త్ చుట్టూ రివాల్వ్ కావాలి అంటే దానికి సెంట్రిపెటల్ ఫోర్స్ అవసరం. దానికి ఏమవసరం? సెంట్రిపెటల్ ఫోర్స్. మరి ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ ఎలా వస్తుంది అంటే ఈ శాటిలైట్కి ఎర్త్కి మధ్య ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రొవైడెడ్ నెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్. సో కాబట్టి M into V0 square by R is equal to G capital M small m divided by R square. ఈ R అనేది ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ శాటిలైట్ ఫ్రమ్ ద సెంటర్. ఈ R అనేది ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ శాటిలైట్ and planet. Distance between satellite and planet. సో ఇది మనకి స్మాల్ ఆర్ అంటే. సో ఇప్పుడు స్మాల్ m క్యాన్సిల్ అవుతుంది. V0 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే GM/R రాసుకోవచ్చు. సో ఇక్కడ V0 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ GM/R. సో ఇప్పుడు ఈ R అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద శాటిలైట్ అండ్ ప్లానెట్ ఆర్ ఎర్త్. ఇప్పుడు ఈ శాటిలైట్ ఎర్త్కి దగ్గరగా తిరుగుతుంది అనుకుందాం. వెన్ ఇట్ రివాల్వ్స్ వెరీ క్లోజ్ టు ద ఎర్త్, దెన్ స్మాల్ r ఆల్మోస్ట్ ఆర్ ఈక్వల్ టు capital R. In that situation we write here V0 equal to square root of GM/R. So V0 is equal to square root of GM అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ GR square by R. సో V0 is equal to మనకి ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ G into R. దీన్ని ఏమంటారంటే ఆర్బిటాల్ వెలాసిటీ అంటారు. అంటే ఎర్త్కు క్లోజ్గా దొరుకుతాం. అంటే మన ఎర్త్ నుంచి సర్టన్ హైట్లో మనకి ఒక ప్రత్యేకమైన ఆర్బిట్లో ఈ శాటిలైట్ని వదిలేస్తారు. సో కాబట్టి ఈ శాటిలైట్ అనేది V0 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ GR వెలాసిటీతోనే ఎర్త్ చుట్టూ కూడా ఇది రివాల్వ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ R ప్లస్ H. స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ R ప్లస్ H. అంటే ఇది రేడియస్ ఆఫ్ ద ఎర్త్. సో ఇది హైట్ ఆఫ్ ద శాటిలైట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. స్పెషల్ కేసులో ఏంటంటే అది కనుక ఎర్త్ చుట్టూ తిరుగుతుంది అనుకోండి, దగ్గరగా తిరుగుతుంది అనుకోండి, ఎర్త్ చుట్టూ దగ్గర తిరుగుతుంది అనుకోండి, అప్పుడు ఆ కేసులో మనం ఏంటంటే స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R రాయొచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ
వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద శాటిలైట్? టైమ్ పీరియడ్ ఆఫ్ ద శాటిలైట్. టైమ్ పీరియడ్ ఆఫ్ ద శాటిలైట్ అంటే టైమ్ టేకన్ టు కంప్లీట్ వన్ రొటేషన్ అరౌండ్ ద ఎర్త్. టైమ్ పీరియడ్ ఆఫ్ శాటిలైట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో టైం పీరియడ్ అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ వన్ టైం, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ 2πr బై వెలాసిటీ. టైం టేకన్ టు కంప్లీట్ వన్ రొటేషన్. ఒక రొటేషన్లో ట్రావెల్ చేసే టోటల్ డిస్టెన్స్ అంతా. ఇది సర్క్యులర్ పాత్రలో తిరిగింది అనుకోండి, ఈ రేడియస్ అంతా ఇది స్మాల్ ఆర్గా 2πr బై v0. v0 అంటే ఆర్బిటల్ వెలాసిటీ. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 2πr డివైడెడ్ బై v0 అంటే మనం ఏం రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ gr అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే gm డివైడెడ్ బై స్మాల్ r అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీని పైకి తీసుకెళ్ళాం అనుకోండి, 2πr టు ది పవర్ ఆఫ్ ఇది ఎంత అవుతుంది 3/2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ gm అంటే ఏం రాసుకోవచ్చు, రూట్ ఆఫ్ gr². దట్ ఈజ్ ఈక్వల్ టు g క్యాప్ ప్లస్గా రాసుకోవచ్చు, g క్యాప్ ప్లస్గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి దీన్ని బట్టి మనం ఇదంతా 2π కాన్స్టెంట్, g కాన్స్టెంట్, r కాన్స్టెంట్గా. సో t ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకుంటాం ఇక్కడ k ఇంటూ r⁻³ 3/2. సో ఇక్కడ మనం t² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, k ఇంటూ r⁻³ హోల్ స్క్వేర్. ఓకేనా, t² ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు మనకి ఇదంతా అవుతుంది 2 క్యాన్సిల్ అవుతుంది. సో t² డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r³. t² డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r³. r అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద ప్లానెట్ టు శాటిలైట్. సో ఇది మనకి ఇక్కడ ఒక కండిషన్ వచ్చింది, t² డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r³ అంటే ద స్క్వేర్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ of revolution of any planet is directly proportional to cube of distance of the planet from satellite. సో కాబట్టి t² డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనకి ఏమవుతుందంటే r³ అని వచ్చింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద పీరియడ్ ఆఫ్ ద satellite which is revolving very close to the earth. సో మనకి జనరల్గా ఫార్మాట్ t ఈజ్ ఈక్వల్ టు πr/v. సో t ఈజ్ ఈక్వల్ టు శాటిలైట్ అనేది మనకి ఎర్త్కి ఎర్త్ సర్ఫేస్ చాలా క్లోజ్గా తిరుగుతుంది అనుకోండి, 2π స్మాల్ r ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, క్యాపిటల్ r రాసుకోవచ్చు. బై v అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, v అంటే gr, స్క్వేర్ రూట్ ఆఫ్ gr. సో కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు 2π ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ r/g అవుతుంది. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ టైమ్ పీరియడ్ ఆఫ్ ద శాటిలైట్ విచ్ ఈజ్ రివాల్వింగ్ వెరీ క్లోజ్ టు ద ఎర్త్. సో ఇప్పుడు టైమ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకున్నాం ఇక్కడ, 2 ఈజ్ ఈక్వల్ 2π స్క్వేర్ రూట్ ఆఫ్ r/g. క్యాలిక్యులేషన్ చేసుకుంటే 84.6 మినిట్స్ వస్తుంది. ఈ టైం పీరియడ్ ఆఫ్ ద శాటిలైట్ అనేది ఎవ్రీ శాటిలైట్కి కాదు, ఏంటంటే ఏ శాటిలైట్ విచ్ రివాల్వ్ వెరీ క్లోజ్ టు ద ఎర్త్. సో అది ఎవ్రీ శాటిలైట్కి మీరు ఏం రాసుకోవచ్చు, టైం పీరియడ్ అంటే 2π స్మాల్ r డివైడ్ బై v. r అంటే ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద శాటిలైట్ అండ్ ప్లానెట్. సో ఇప్పుడు బాగా క్లోజ్గా తిరుగుతుంది అనుకోండి, అది స్పెషల్ కేసు అవుతుంది. అంటే ఏమవుతుంది, స్మాల్ r ఈజ్ ఈక్వల్ అవుతుంది క్యాపిటల్ r అవుతుంది. స్మాల్ r ఈజ్ ఈక్వల్ అవుతుంది క్యాపిటల్ r. అంటే బాగా దగ్గరగా క్లోజ్గా తిరుగుతుంది కాబట్టి
ఆ డిస్టెన్స్ అనేది ఆల్మోస్ట్ ఆర్ ఈక్వల్ టు రేడియస్తో సమానం. సో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఎనర్జీ ఆఫ్ ఏ శాటిలైట్. సో ఇప్పుడు ఒక శాటిలైట్ అనేది మనకి ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత? దిస్ ఈజ్ ద మాస్ ఆఫ్ ద ప్లానెట్ ఆర్ మాస్ ఆఫ్ ద ఎర్త్. దిస్ ఈజ్ ఏ శాటిలైట్ ఆఫ్ మాస్ m which is revolving around the earth in a circular orbit. ఇప్పుడు ఈ శాటిలైట్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత? సో ఇది ఎంత స్పీడ్తో తిరుగుతుందంటే v స్పీడ్తో తిరుగుతుంది అనుకుందాం. v స్పీడ్తోనే ఇది ఆర్బిట్లో దాని యొక్క ఆర్బిటల్ వెలాసిటీ. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే హాఫ్ mv². సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m ఇంటూ v² అంటే నీకు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ gm/r హోల్ స్క్వేర్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, gm/R అనేది స్పెషల్ కేస్ అన్నమాట. ఎప్పుడైతే శాటిలైట్ అనేది మరి ఎర్త్కి క్లోజ్గా తిరుగుతుందో అప్పుడు మాత్రం వేయాలి. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? హాఫ్ m ఇంటూ gm/r. సో కాబట్టి మనకి ఎంత వచ్చింది ఇక్కడ? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు Gm డివైడెడ్ బై 2r. ఇది మనకి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ శాటిలైట్ విచ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ఎర్త్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ. మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద శాటిలైట్. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే తెలుసుగా మనకి -Gm డివైడెడ్ బై r. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ శాటిలైట్ విచ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద ఎర్త్. తర్వాత టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకి కైనెటిక్ ఎనర్జీ అంటే ఎంత అవుతుందంటే Gm డివైడెడ్ బై 2r మైనస్ Gm డివైడెడ్ బై r. సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 2r LCM Gm మైనస్ 2Gm అంటే ఎంత అయింది ఇక్కడ? టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ Gm బై ఎంత అయిందంటే 2r అయింది. 2r. సో ఇది మనకి టోటల్ ఎనర్జీ. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది ఇక్కడ అంటే టోటల్ ఎనర్జీ రిలేషన్స్ చూసుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా. రిలేషన్స్ ఏంటంటే టోటల్ ఎనర్జీ నెంబర్ 1 టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అంటే మైనస్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ. మైనస్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఎంత? Gm/2rగా. ఇక్కడ మైనస్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ శాటిలైట్ ఈజ్ ఇన్ బౌండెడ్ సిస్టమ్. ఇట్ ఈజ్ బౌండెడ్ టు ద ఎర్త్ అట్రాక్షన్ ఫోర్స్. అది బౌండెడ్ సిస్టమ్. ఇట్ ఈస్ బౌండెడ్ టు ద సిస్టమ్ కాబట్టి మైనస్ అనేది అది టోటల్ ఎనర్జీ. నెక్స్ట్ ఇంకోటి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. పొటెన్షియల్ ఎనర్జీ అంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది కానీ ఇంకా U/2 అని రాసుకోవచ్చు. U/2. సో ఇప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది? టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ U/2. U అంటే ఎంత నీకు? పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ Gm/rగా. సో కాబట్టి మనం U/2 అని రాసుకోవచ్చు. ఇక టోటల్ ఎనర్జీ ఎంత? మైనస్ Gm/2r. సో ఇది మనకి
ఒక రిలేషన్. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ బై 2. పొటెన్షియల్ ఎనర్జీ బై 2. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ 2KE. కైనెటిక్ ఎనర్జీ అంటే ఎంత? G క్యాపిటల్ స్మాల్ m బై 2 వర్గం. 2 క్యాన్సిల్ అవుతుందిగా, కాబట్టి ఇక్కడ మనం -2KEని పెట్టాలి. -2KE U ఈజ్ ఈక్వల్ టు -2KE. -2 ఇంటూ KE అంటే ఎంత? G క్యాపిటల్ స్మాల్ m బై 2R క్యాన్సిల్ అవుతుంది. U ఈక్వల్ ఎంత అవుతుందంటే -GMM బై R అవుతుంది. ఇదొక రిలేషన్ ఇది. ఓకేనా? రైట్. ఇది మనకి U ఈజ్ ఈక్వల్ టు -2KE. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే 2 ఇంటూ టోటల్ ఎనర్జీ అని రాసుకోవచ్చు. 2 ఇంటూ టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ అంటే ఎంత? టోటల్ ఎనర్జీ అంటే -G క్యాపిటల్ స్మాల్ m బై 2Rగా. 2 క్యాన్సిల్గా. సో ఇది రిలేషన్. సో కాబట్టి U ఈజ్ ఈక్వల్ టు -2KE. దట్ ఈజ్ ఈక్వల్ టు 2T. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఆల్రెడీ రాసాంగా మనం. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కైనెటిక్ ఎనర్జీ. ఇవి మనకి శాటిలైట్ ఎనర్జీకి సంబంధించింది. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మనకి ఎరైజ్ కావాలి. టోటల్ ఎనర్జీ ఆఫ్ ద శాటిలైట్ అనేది నెగిటివ్. చూస్తుంటారు కదా మీరు ఇందాక. టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ శాటిలైట్ అనేది నెగిటివ్ వచ్చింది ఇక్కడ. సో టోటల్ ఎనర్జీ ఆఫ్ ద శాటిలైట్ ఎందుకు నెగిటివ్? ఎందుకంటే ఇట్ ఈస్ బౌండెడ్ టు ద ఎర్త్ అట్రాక్షన్ ఫోర్స్. దట్స్ వై ఇట్ ఈస్ నెగిటివ్. అందువల్ల అది నీకు ఏమైందంటే మనకి నెగిటివ్ అయింది. ఎర్త్ యొక్క అట్రాక్షన్ ఫోర్స్కి బౌండ్ అయింది కాబట్టి. అంటే అందుకోసం ఇట్ మూవ్స్, ఏదైనా సరే టోటల్ ఎనర్జీ నెగిటివ్ అయిందనుకోండి, ఇట్ మూవ్స్ ఇన్ సర్కిల్ ఆర్ ఎలిప్స్. ఇట్ మూవ్స్ ఇన్ సర్కిల్ ఆర్ ఎలిప్స్. టోటల్ ఎనర్జీ నెగిటివ్ అయితే. టోటల్ ఎనర్జీ ఈజ్ నెగిటివ్ మీన్స్ it is bounded to the system. So it is bounded to the earth attraction force. ఒకవేళ సపోజ్ టోటల్ ఎనర్జీ జీరో అయింది. టోటల్ ఎనర్జీ జీరో అయితే నీకేమవుతున్నప్పుడు? టోటల్ ఎనర్జీ జీరో అయిందంటే ఇంకేముంది? అది ఫ్రీ ఫ్రమ్ ద సిస్టమ్. ఇక్కడ అది దేనికి బౌండ్ కాదు. ఈ పాత్ ఏంటంటే కర్వ్డ్ పాత్. ఇది పాత్ ఈస్ పారాబోలా. బౌండెడ్ అయి ఉంటే సిస్టమ్కి బౌండ్ అంటే సర్కిల్ కానీ ఎలిప్స్ కానీ ఉంటుంది. అలా కాకుండా టోటల్ ఎనర్జీ జీరో అయింది అంటే నీకు అదేమిటి అవుతుందంటే పారాబోలా పాత్ అవుతుంది. మరి అదేవిధంగా టోటల్ ఎనర్జీ పాజిటివ్ అయింది. టోటల్ ఎనర్జీ పాజిటివ్ అయితే ఇది కూడా నీకు ఏంటంటే ఫ్రీ సిస్టమ్. అంటే నీకు ఎర్త్ యొక్క అట్రాక్షన్ ఫోర్స్కి లోబడి ఉండదు ఇది. కాబట్టి పాత్ అనేది ఏమవుతుందంటే హైపర్బోలా అవుతుంది. హైపర్బోలా, పారాబోలా ఇవన్నీ ఏంటంటే కర్వ్స్. సో ఇది మనకి ఒకవేళ సపోజ్ టోటల్ ఎనర్జీ నెగిటివ్ అయితే ఈ ప్లానెట్ అనేది పారాబోలిక్ పాత్రలో ఎలిప్స్ పాత్రలో కానీ లేకపోతే సర్కిల్ పాత్రలో కానీ తిరుగుతుంది ఎర్త్ చుట్టూ. టోటల్ ఎనర్జీ జీరో అయినా పాజిటివ్ అయినా కర్వ్డ్ పాత్ర తిరుగుతుంది. కర్వ్స్ ఇవి. పారాబోలిక్ కర్వ్డ్ పాత్ర, దాని యొక్క పాత్ర ఏంటంటే కర్వ్డ్ పాత్ర. పారాబోలా కానీ లేకపోతే ఇదేంటంటే హైపర్బోలా కానీ. రైట్. ఇప్పుడు టోటల్ ఎనర్జీ జీరో ఎప్పుడు అవుతుంది చెప్పండి? టోటల్ ఎనర్జీ జీరో కావాలి. టోటల్ ఎనర్జీ జీరో ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూద్దాం. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఇందాక మనకు వచ్చింది ఏంటది? పొటెన్షియల్ ఎనర్జీ అంత -G క్యాపిటల్ స్మాల్ m బై R.
ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ mv². ఇప్పుడు దీంట్లో మీరు v ఈజ్ ఈక్వల్ టు VE పెట్టండి. శాటిలైట్ రివాల్వింగ్ విత్ దిస్ వెలాసిటీ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ చెప్పండి మైనస్ g క్యాపిటల్ స్మాల్ m బై r ప్లస్ ఆఫ్ m ఇంటూ VE². ఎస్కేప్ వెలాసిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ 2g మనకి ఆరుగా 2g ఆరుగా. సో కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది? ఇది m ఇంటూ ఏమవుతుంది 2gr. 2 క్యాన్సిల్. సో VE². ఓకేనా? సో ఇప్పుడు మనకి టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ g క్యాపిటల్ స్మాల్ m బై r క్యాపిటల్ m బై స్మాల్ r. సో ఇప్పుడు 2 క్యాన్సిల్ ప్లస్ m ఇంటూ g అంటే gm బై మనం r² రాసుకుందాం. ఒకవేళ సపోజ్ ఇది ఎర్త్కి బాగా దగ్గరగా తిరుగుతుంది అనుకోండి, అప్పుడు r ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? స్మాల్ r క్యాపిటల్ రాసుకోవచ్చుగా. అంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ g క్యాపిటల్ m స్మాల్ r అంటే క్యాపిటల్ r రాసుకోవచ్చుగా, ప్లస్ ఇదంతా అవుతుంది g క్యాపిటల్ M స్మాల్ m డివైడెడ్ బై r. 0 అయింది. అంటే ఒక శాటిలైట్ అనేది ఇట్ ఈస్ రివాల్వింగ్ వెరీ క్లోజ్ టు ద ఎర్త్ with a velocity VE, then the total energy of the satellite is 0. Then it is free from the system. ఇది మనకి అంటే whenever the satellite is revolving with the velocity VE, then it becomes this total energy becomes 0. ఇది మనకి టోటల్ ఎనర్జీ 0 అయ్యే సిచ్యువేషన్ ఇది. సో ఇప్పుడు ఈ శాటిలైట్లో రకాలు, టైప్స్ ఆఫ్ శాటిలైట్స్. మనకి ఈ శాటిలైట్లో రకాలు, టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ 2 రకాలు ఉంటాయి. ఏంటంటే on the basis of altitude, ఇంకోటి ఏంటంటే on the basis of time period, సో అంటే t² డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉందో చెప్పుకున్నాం మనం r³. Square of the time period of the satellite is directly proportional to the cube of distance between the satellite and center of the earth. సో ఇక్కడ మనకి ఫస్ట్ రకం శాటిలైట్ ఏంటంటే లియో అంటే ఏంటి? లోయర్ ఎర్త్ ఆర్బిట్లో తిరిగే శాటిలైట్స్ లియో. అంటే మనకి ఎత్తు నుంచి చాలా తక్కువ హైట్లో ఉంటాయి. వీటి హైట్ ఎంత అంటే 200 kilometers to 2000 kilometers ఏది ఎత్తు నుంచి. సో వీటి యొక్క టైం పీరియడ్ ఎంత ఉంటుందంటే నియర్లీ 1.5 hour to 2 hours ఉంటాయి దీని టైం పీరియడ్. ఏది లియో అంటే దాని అర్థం 1 డేకి ఇది 12 రొటేషన్ చేస్తుంది. 12 rotations అరౌండ్ ఎర్త్. ఏది? ఈ లోయర్ ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతున్న శాటిలైట్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మియో అంటే మిడిల్ ఎర్త్ ఆర్బిట్. ఇది ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి ఎంత హైట్లో ఉంటాయంటే
2000 kilometer to 36,000 kilometers. 36,000 kilometers. సో ఇప్పుడు ఈ శాటిలైట్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 12 అవర్స్. ఈ శాటిలైట్ టైం పీరియడ్ ఎంత 12 అవర్స్. అంటే 1 డేలో ఇది 2 రొటేషన్ చేస్తుంది. 2 రొటేషన్స్ అరౌండ్ ఎర్త్. ఈ శాటిలైట్ ఏది మియో శాటిలైట్, మిడిల్ ఎర్త్ ఆర్బిట్. ఇది 2 రొటేషన్స్ అరౌండ్ ఎర్త్. సో ఆల్మోస్ట్ ఆర్ ఈక్వల్ అంతా 12 అవర్స్. సో నెక్స్ట్ మనకి శాటిలైట్ అంటే జియో, అంటే జియో స్టేషనరీ శాటిలైట్. సో ఇది ఎర్త్ నుంచి ఎంత హైట్లో ఉంటుందంటే 36,000 కిలోమీటర్ హైట్లో ఉంటుంది. ఓకేనా. ఒక రొటేషన్కి మనకి 1 డే పడుతుంది. ఎర్త్ చుట్టూ తిరగడానికి ఒక రొటేషన్కి ఎంత అవుతుంది? 1 డే పడుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే డిస్టెన్స్ పెరిగితే టైం పీరియడ్ తగ్గుతుంది. చూసారా మీరు? డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే టైం పీరియడ్ పెరుగుతుంది, డిస్టెన్స్ తగ్గితే టైం పీరియడ్ తగ్గుతుంది. సో ఇప్పుడు మనం వీటన్నిటిని కనుక జాగ్రత్తగా డయాగ్రామ్లో చూపిస్తే ఇది ఎర్త్. ఈ ఎర్త్కి దగ్గరలో తిరిగే శాటిలైట్, ఇదేంటంటే లియో. సో దాని తర్వాత కొంచెం ఇంకా ఎక్కువ హైట్లో తిరిగే శాటిలైట్ అంటే మియో. దాని తర్వాత అన్నిటికన్నా ఎక్కువ హైట్లో తిరిగే శాటిలైట్, దాని తర్వాత అదేంటంటే జియో శాటిలైట్. ఈ ఆర్బిట్ జియో ఇది. సో కాబట్టి లియో, మియో, జియో ఇది టైప్స్ ఆఫ్ శాటిలైట్స్. అయితే జియో స్టేషనరీ ఎలా కనపడుతుంది? జియో స్టేషనరీ శాటిలైట్ అంటే పేరులోనే ఉంది, జియో స్టేషనరీ. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ ఇట్ ఈజ్ అట్ రెస్ట్. ఎందుకంటే ఎర్త్ ఎంత స్పీడ్ తిరుగుతుందో అది కూడా అంత స్పీడ్ తిరుగుతుంది. దాని యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 1 డే, అంటే 24 అవర్స్. అది మనకి జియో స్టేషనరీ శాటిలైట్. అయితే విచ్ హ్యాస్ ద సేమ్ సెన్స్ ఆఫ్ రొటేషన్ యాజ్ దట్ ఆఫ్ ఎర్త్. సో విచ్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ అన్ ఆల్టిట్యూడ్ 36,000 కిలోమీటర్స్. ఇది ఎర్త్ చుట్టూ కూడా మనకి ఈక్వేటర్ బెల్ట్ తిరుగుతుంది. ఇది ఈక్వేటర్ బెల్ట్ తిరుగుతుంది. మనకి ఈ పోల్ చుట్టూ తిరిగే శాటిలైట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే పోలార్ శాటిలైట్స్. వాటిని అంటారంటే పోలార్ శాటిలైట్స్ అంటారు. ఇంకొక రకం శాటిలైట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే జియో సింక్రనస్ శాటిలైట్స్. ఇవేంటంటే నీకు ఈక్వేటర్తో కొంత ఇంక్లైన్డ్ పొజిషన్లో ఉండి ఆర్బిట్లో తిరుగుతాయి. శాటిలైట్ రొటేట్ అరౌండ్ ఎర్త్ విత్ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. దీన్ని ఏమంటారంటే జిఎస్ఎస్ అంటారు, అంటే జియో సింక్రనస్ శాటిలైట్. ఇదేంటంటే జియో స్టేషనరీ శాటిలైట్. ఇది పోలార్ శాటిలైట్స్. సో ఇది అంటే ద శాటిలైట్స్ విచ్ రివాల్వ్ అరౌండ్ ద ఎర్త్ అట్ ఎ పర్టికులర్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్, దోస్ శాటిలైట్స్ ఆర్ కాల్డ్ జియో సింక్రనస్ శాటిలైట్స్. ఇవి జియో సింక్రనస్ శాటిలైట్స్. సో ఇది మనకి గుర్తుంచుకోవాల్సిన
అంశాలు. మనం ఇప్పుడు 36,000 కిలోమీటర్స్ ఎలా వచ్చింది అనేది ఇక్కడ మనం ఫార్ములా వేసుకోవాలి, తెలుసుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాం టీ ఈజ్ ఈక్వల్ టు 2πr డివైడెడ్ బై వి. వి అంటే మనం ఏం రాసుకున్నాం ఇక్కడ చూసారు కదా, మనకి వి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ gm/r అని రాసుకున్నాం. సో టీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 2πr⁵ డివైడెడ్ బై gm అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ gr². దీంట్లో మనకి ఇక్కడ మీద చూడండి, ఆర్ అంటే ఏంటి, డిస్టెన్స్ ఆఫ్ ద శాటిలైట్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 2π × r+h⁵ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ gr². దీని నుంచి హెచ్ వాల్యూ కనుక్కుంటే, అంటే జీ వాల్యూ ఎంత 9.8, ఆర్ వాల్యూ 6.4 × 6. తర్వాత టైం పీరియడ్ అంటే మనకి 1 డే కాబట్టి 24 × 60 × 60 అన్నీ మనం వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసి పెడితే హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత వస్తుందంటే 36,000 కిలోమీటర్స్ హైట్. హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 36,000 కిలోమీటర్స్. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానటరీ మోషన్. కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానటరీ మోషన్. దీంట్లో ఫస్ట్లో ఏంటంటే ఆల్ ద ప్లానెట్స్ మూవింగ్ ఇన్ ఏ ఎలిప్టికల్ ఆర్బిట్ అరౌండ్ ద సన్. ఆల్ ద ప్లానెట్స్, అన్ని ప్లానెట్స్ కూడా సన్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్ తిరుగుతుంటాయి. ఆల్ ద ప్లానెట్స్ మూవ్స్ ఇన్ elliptical orbit around the sun with sun is at one of the focus of ellipse. చూడండి ఇక్కడ మనకి ఇది ఎలిప్స్, ఇది జస్ట్ లైక్ పొటాటో లాగా. సో ఇది ఎలిప్స్. ఈ ఎలిప్స్ యొక్క సెంటర్ నుంచి అటుపక్క ఇటుపక్క ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే పాయింట్స్ అంటే ఫోకస్ అంటారు. ఈ ఫోకస్ ఇది. సో F1, తర్వాత ఇదేంటంటే F2. ఈ సెంటర్ నుంచి ఈ ఫోకస్కి ఉండే డిస్టెన్స్ ఎంత అంటే ఇది AE. ఇదంతా అంటే -AE. అంటే ఈ పాయింట్స్ ఎంత అవుతుంది, ఈ పాయింట్ కోఆర్డినేట్ ఎంత అవుతుంది, AE, 0. దీని కోఆర్డినేట్స్ ఎంత అవుతాయి అంటే -AE, 0. సో ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని ఏమంటారంటే ఇది సెమీ మేజర్ యాక్సిస్ అంటారు. సో ఇది మొత్తం కూడా మేజర్ యాక్సిస్ కాబట్టి దీని యొక్క లెంత్ ఎంత అంటే 2a. సో మనకి ఈ సెమీ మైనర్ యాక్సిస్ లెంత్ ఎంత అంటే BB, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 2b. కాబట్టి మేజర్ యాక్సిస్ తర్వాత మైనర్ యాక్సిస్ అనే 2 యాక్సిస్లు ఉంటాయి. సో మైనర్ యాక్సిస్ లెంత్ ఎంత అంటే 2b, మేజర్ యాక్సిస్ లెంత్ ఎంత అంటే 2a. కాబట్టి ఏ ఎలిప్స్కైనా సరే మనకి 2 ఫోకస్లు ఉంటాయి. ఈయన ఉంటారంటే ఎసెంట్రిసిటీ అంటారు. ఎసెంట్రిసిటీ అంటారు. దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 0కి 1కి మధ్యలో ఉంటుంది. 0 E < 1. నెక్స్ట్ ఇంకోటి, ఈ మేజర్ యాక్సిస్కి మైనర్ యాక్సిస్కి, సెమీ మేజర్ యాక్సిస్కి సెమీ మైనర్ యాక్సిస్కి మధ్య రిలేషన్ ఏంటంటే B² = A² × 1 - E². B² = A² × 1 - E². మనకి ఎలిప్స్ ఈక్వేషన్ ఎంత అంటే ఎలిప్స్ ఈక్వేషన్ x² / A² + y² / B² = ఎంత అంటే 1. ఇది ఎలిప్స్ ఈక్వేషన్. మనకి E = 0 అయిందనుకోండి, దాన్ని అదేమవుతుంది, సర్కిల్ అవుతుంది. E = 0 అయితే అది ఏమవుతుందంటే సర్కిల్ అవుతుంది. అంటే B = A. మరి E → 1
ఈ టెన్స్ టు 1 అయితే అది ఏమవుతుందంటే ఎలిప్స్ అవుతుంది. ఈ టెన్స్ టు 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంటుంది ఎలిప్స్ అవుతుంది. సో ఇది మనకి దీని గురించి స్మాల్ ఇంట్రడక్షన్. తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏంటంటే when planet is close to the sun, మనకి సన్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఫస్ట్ F2 దగ్గర ఉన్నాడు సన్. when planet is very close to the sun, this position is called perihelion. Perihelion. when planet is very close to the sun, very close to the sun, this position is called, ఈ పొజిషన్ ఏమంటారంటే this position is called perihelion. పెరిఫిలియన్ అంటే ఈ సన్ అనేవాడు అకార్డింగ్ టు కెప్లర్స్ లా ప్రకారం ఏంటంటే మధ్యలో ఉండడు. ఈ ప్లానెట్స్ అన్నీ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. సన్ అనేవాడు ఫోకస్లో ఉంటాడు. ఒక్కొక్కసారి ప్లానెట్ అనేది సన్కి దగ్గరగా తిరుగుతుంది, ఇంకోసారి ప్లానెట్ అనేది సన్కి దూరంగా పోతుంది. కాబట్టి ఇట్ కమ్స్ వెరీ క్లోజ్ టు సన్ ఇన్ సర్టన్ టైమ్స్ అండ్ ఇట్ కమ్ వెరీ ఫార్ టు ద సన్ ఇన్ సర్టన్ టైమ్స్. సో మనకి దాన్ని ఏమంటారంటే ఈ డిస్టెన్స్ ఉందా లేదు, ఈ డిస్టెన్స్ని దీని ఏంటంటే పెరిఫిలియన్ అంటారు. ఈ డిస్టెన్స్ ఇక్కడ సన్ నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ ఏమంటారంటే పెరిఫిలియన్. ఇది ప్లానెట్, ఇది ఈ అంటే ప్లానెట్, పెరిఫిలియన్ అంటారు. ఇప్పుడు ఆ డిస్టెన్స్ ఎంత చూద్దాం. ఆ పెరిఫిలియన్ డిస్టెన్స్ ఇప్పుడు ఇది మనం ఆర్ అనుకుందాం ఇది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుందంటే టోటల్ డిస్టెన్స్ ఎంత ఏగా, ఏలోంచి ఏఈ తీసేసి ఎంత అవుతుంది ఏ ఇంటూ 1 - ఈ, ఏ ఇంటూ 1 - ఈ. నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ద ఫార్తెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ద ప్లానెట్ ఫ్రమ్ ద సన్ హూస్ డిస్టెన్స్ ఇస్ ఎఫిలియన్. అంటే మనకి ఇది ఫార్తెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. ఇది మనకి ఏమవుతుందంటే ఫార్తెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ద ప్లానెట్ ఫ్రమ్ ద సన్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫార్తెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. అంటే మనకి ఫార్తెస్ట్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి అంత ఇది ఏ, ఇది ఏమవుతుంది ఏఈ, ఇక్కడ ప్లానెట్ ఉంది. కాబట్టి ఫార్తెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ప్లానెట్, farthest distance of the planet from sun అంటే ఇప్పుడు సన్ను మనకి ఏమైందంటే ఇప్పుడు సన్ చూడండి, ఇప్పుడు ఇలా రొటేట్ ఇక్కడికి వచ్చింది. అదే సన్ కాదు, ఇక్కడ ప్లానెట్ P' పొజిషన్లోకి వచ్చింది. వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ప్లానెట్ అనేది సన్ నుంచి ఎక్కువ దూరంలో ఉంది. ఆ దూరం ఎంత అవుతుంది అంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ ఇది ప్లస్ ఏఈ కలుపుకోవాలి. కాబట్టి ఎంత అవుతుంది అది, దీన్ని ఏమంటారు, ఈ డిస్టెన్స్ ఏమంటారు ఎఫిలియాన్ అంటారు. దిస్ పొజిషన్ ఈజ్ కాల్డ్ ఎఫిలియాన్ అంటారు. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది ఏ ప్లస్ ఏఈ, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఏ ఇంటూ 1 + ఈ. అది ఫార్తెస్ట్ డిస్టెన్స్. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్, వెరీ క్లోజ్ టు ద సన్. ఫార్తెస్ట్ డిస్టెన్స్ అంటే దూరం ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే పెరిఫిలియన్ అంటారు. దగ్గరగా ఉన్నప్పుడు పెరిఫిలియన్ అంటారు. ఆ డిస్టెన్స్ని ఆర్ ఈక్వల్ టు మీకు ఏమవుతుందంటే ఏ ఇంటూ 1 - ఈ
అదేవిధంగా ఫార్తెస్ట్ డిస్టెన్స్ మనకి సన్ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఆ డిస్టెన్స్ ఏమంటారంటే మనకి ఎఫిలియన్ అంటారు. R=A+AE, A×1+A. సో ఇప్పుడు మనం కెప్లర్ సెకండ్ లా గురించి డిస్కస్ చేద్దాం. కెప్లర్స్ సెకండ్ లా ఇప్పుడు ఏంటంటే ప్లానెట్స్ డు నాట్ రివాల్వ్ అరౌండ్ ద సన్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. కాన్స్టెంట్ స్పీడ్తో తిరగవు. ఎందుకు అంటే ఇవి ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఈ సన్ అనేవాడు సెంటర్లో ఉండడు కాబట్టి, ఇక్కడెక్కడో ఉంటాడు కాబట్టి, ఫోకస్ దగ్గర ఉంటాడు కాబట్టి కొన్నిసార్లు నీకు ఏమవుతుందంటే ప్లానెట్ సన్కి దగ్గరగా వస్తుంది, కొన్నిసార్లు ప్లానెట్ అనేది సన్కి దూరంగా పోతుంది. సన్కి దగ్గరగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ఇట్ ఈస్ అట్రాక్టెడ్ బై ద సన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఇట్స్ స్పీడ్ ఈజ్ ఇంక్రీజెస్. సో ఇక వేరే లొకేషన్ పోయినందుకు కొద్దిగా ఆటోమేటిక్గా దూరంగా పోతుంది, దాని స్పీడ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. సో ప్లానెట్ మూవ్స్ ఫాస్టర్ వెన్ ఇట్ ఈస్ నియర్ టు ద సన్. సో వెన్ ఇట్ ఈస్ నియర్ టు ద సన్ ఇట్ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ స్లోయర్ వెన్ ఇట్ ఈస్ ఫార్తర్ ఫ్రమ్ ద సన్. మనకి సన్ నుంచి దూరంగా పోయాడు అనుకోండి, అప్పుడు ఈ ప్లానెట్ అనేది మనకి స్లో అవుతుంది. ఈ ప్లానెట్ అనేది ఏమవుతుందంటే స్లో అవుతుంది. ఇది సన్నుకు దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్లానెట్ అనేది చాలా స్పీడ్గా పోతుంది. ఈ సెకండ్లో ఏం చెబుతుంది అంటే ద ఏరియల్ వెలాసిటీ ఆఫ్ ప్లానెట్ ఈజ్ కాన్స్టెంట్ అని చెబుతుంది. ద ఏరియల్ వెలాసిటీ ఆఫ్ ఏ planet is constant. The aerial velocity of a planet is constant. అంటే ఇండైరెక్ట్గా మనకి ఏంటంటే ఇట్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్. ఏ ప్లానెట్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెట్ అనేది ఈ పొజిషన్ దగ్గర ఉంది, ఫస్ట్ పొజిషన్. ఓకేనా, 1 సెకండ్లో P1 నుంచి P2కి పోయింది. ద ఏరియా సెఫ్ట్ బై ద ప్లానెట్ ఇన్ 1 సెకండ్ ఈజ్ సేమ్ వెన్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ పొజిషన్ P3 టు P4. ఓకేనా, సో కాబట్టి చేంజ్ ఇన్ ఏరియా పర్ యూనిట్ టైం, change in area per unit time is nothing but what we call aerial velocity. ఇప్పుడు ప్లానెట్ 1 సెకండ్లో P1 నుంచి P2కి పోయింది 1 సెకండ్లో. సో ఎంత ఏరియా అయితే చేంజ్ అయిందో సేమ్ అంతే ఏరియా ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. ఏది P3 నుంచి P4 పోయేటప్పుడు కూడా ఇక్కడ స్పీడ్ తేడా ఉందండి. ఇక్కడ స్పీడ్ తేడా ఉంటుంది, ఇక్కడ ఫాస్ట్ ఉంటుంది, ఇక్కడ స్లో ఉంటుంది. So in time t, if the planet sweeps area A, in same time t, same area A swept by the planet between P3 and P4. కాబట్టి ఏరియల్ వెలాసిటీ is equal to change in area by change in time. చేంజ్ ఇన్ టైం అంటే ఏమవుతుంది నీకు dA/dt, ఇది ఏమవుతుంది కాన్స్టెంట్. dA/dt ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే ఏంటి దాని అదేంటి ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ T1 టైంలో కవర్ చేసిన ఏరియా A1 అంటే A1/T1 దట్ ఈజ్ ఈక్వల్ టు A2/T2 దట్ ఈజ్ ఈక్వల్ టు A3/T3 సో ఆన్ ఈజ్ కాన్స్టెంట్. అయితే ప్లానెట్ స్పీడ్ మాత్రం కాన్స్టెంట్గా ఉండదు. త్రూఅవుట్ ద మోషన్ ప్లానెట్ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ప్లానెట్ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఎందుకంటే త్రూఅవుట్ ద మోషన్ when the planet moves away from the sun and it moves slowly.
when the planet is moving very close to the sun, it moves very fast. It moves very fast. ఇది మనకి సెకండ్ లా. కాబట్టి సెకండ్ లా మనకి ఏం తెలియజేస్తుందంటే, సెకండ్ లా అనేది ప్లానెట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు ఇట్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ ఏరియా పర్ యూనిట్ టైం, దట్ ఈస్ కాల్డ్ ఏరియల్ వెలాసిటీ. అంటే ఏరియల్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్, బట్ స్పీడ్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. స్పీడ్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. రైట్, ఇప్పుడు మనం ఈ ప్రూఫ్ ఆఫ్ సెకండ్ లా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ప్రూఫ్ చేద్దాం, సెకండ్ లా ప్రూఫ్ చేద్దాం. సో ఇది ప్లానెట్. ఈ ప్లానెట్ అనేది సన్ చుట్టూ తిరుగుతూ ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ డిస్టెన్స్ ఆఫ్ ద ప్లానెట్ ఫ్రమ్ ద సన్ and extend this line. This is nothing but r, and the planet is moving with velocity how much here? The planet is moving with velocity v. The planet is moving with velocity v. మరి ఇక్కడ చూడండి, ప్లానెట్ మూవ్స్, ప్లానెట్ మూమెంట్ అనేది ఇక్కడ ఏంటంటే నాట్ కాన్స్టెంట్. ఇక్కడ ఏంటంటే ప్లానెట్ మూమెంట్ అనేది కాన్స్టెంట్ కాదు ఇక్కడ, ఎందుకంటే స్పీడ్ చేంజ్ అవుతుందిగా. బట్ యాంగులర్ మూమెంట్ అనేది కాన్స్టెంట్. యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్. అది ఎలా కాన్స్టెంట్ ఏంటి ఇప్పుడు తర్వాత చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సపోజ్ అనుకుందాం, ప్లానెట్ మూవ్స్ ఫర్ ఏ టైమ్ డిటీ విత్ స్పీడ్ వి. ఇక ఇక్కడ నుంచి ఇక్కడికి స్మాల్ టైం డిటీ టైంలో వి అనే స్పీడ్తో మూవ్ అయింది అనుకుందాం. కాబట్టి ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంతా అంటే ఇదంతా అంటే వి ఇంటూ డిటీ. అంటే ఇక్కడ మనకి స్మాల్ టైమే కాబట్టి దాని యొక్క స్పీడ్లో పెద్ద చేంజ్ రాదు, అందుకని మనం వి అనుకుందాం. టైమ్ డిటీ ఈజ్ వెరీ వెరీ లెస్, సో స్పీడ్ ఈజ్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్. అండ్ ద యాంగిల్ బిట్వీన్ ఆర్ అండ్ వి ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ అంటే థీటా. ఇది థీటా అయితే ఇది ఎంత అవుతుందంటే మనకి యాంగిల్ ఎంత అవుతుందంటే 180 మైనస్ థీటా అవుతుంది. 180 మైనస్ థీటా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇదొక మనకి ఒక ట్రయాంగిల్ ఇది, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ గీయండి. దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ లైన్ గీసాం. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా అయితే ఇది ఆర్క్ ఇది, కాకపోతే నీకు ఏమవుతుందంటే స్మాల్ టైం డిటీ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి దాదాపుగా ఇది మనం స్ట్రైట్ అనుకోండి. స్ట్రైట్ అనుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా సఫ్ట్ బై ద ట్రయాంగిల్, హెన్స్ ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ఆర్ అండ్ బి ఈజ్ నథింగ్ బట్ అంత థీటా, ఓకేనా. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత అవుతుంది? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఇది బేస్ అంతా నీకేమవుతుంది? ఈ బేస్ మొత్తం కూడా నీకేమవుతుంది? హాఫ్ బేస్ ఇంటూ హైట్గా ఇది ఎంత అవుతుంది? ఇది హెచ్. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 90. హాఫ్ బేస్ ఇంటూ హైట్, హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఇదే డయాగ్రామ్ని ఇక్కడ నేను వేస్తాను చూడండి కొంచెం. దిస్ ఈజ్ సన్, దిస్ ఈజ్ సన్, దిస్ ఈజ్ ద లైన్ జాయినింగ్ బిట్వీన్ ద ప్లానెట్ అండ్ సన్ పి, అండ్ దిస్ ఈజ్ ఆర్. డిటీ టైంలో నీకు ప్లానెట్ అనేది ఇక్కడికి వచ్చింది అనుకుందాం విత్ స్పీడ్ వి. సో ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అంతా అంటే ఇది వి ఇంటూ డిటీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ లైన్ చేస్తే ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్, దిస్ ఈజ్ 90. ఇదంతా అవుతుంది, ఇది 90. ఇదంతా అవుతుంది, ఇది ఇప్పుడు ఈ యాంగిల్ అంతా ఇది. సో ఇది స్పీడ్ వి, ఇది ఆర్. సో కాబట్టి వీకి ఆర్కి మధ్య యాంగిల్ అంతా ఇది థీటా అనుకుంటే ఇదంతా అవుతుంది, ఇది 180 మైనస్ థీటా అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి సైన్ 180 మైనస్ థీటా అంటే సైన్ థీటానేగా ఇజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది? ఇది హైట్ అవుతుంది. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది? హెచ్ బై హైపోటెనస్. హైపోటెనస్ అంటే ఈ డిస్టెన్స్ ఆల్మోస్ట్ స్ట్రైట్ అనుకోండి, ఎందుకంటే స్మాల్ టైం టీ కాబట్టి మనకి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్. హెచ్ బై వి ఇంటూ ఏమవుతుందంటే డిటీ అవుతుంది. హెచ్ బై వి ఇంటూ డిటీ, వి ఇంటూ డిటీ. ఇది సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు
సో ఇది బేస్ అంతా కూడా ఇదంతా కూడా నీకు ఆర్, ఇది మొత్తం కూడా ఇది ఆర్ బేస్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఆఫ్, నీకు ఏమవుతుంది బేస్ అంటే ఆర్, హెచ్ అంటే నీకు ఏమవుతుంది హెచ్ ఈజ్ ఈక్వల్ టు వి డిటి సైన్ తీటా, వి డిటి సైన్ తీటా. ఓకేనా. సో ఇప్పుడు మనకి విడిటి సైన్ తీటా వచ్చింది. ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే మనం డిఏ అనుకుందాం. ఇక్కడ స్మాల్ చేంజ్ ఇన్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, స్మాల్ చేంజ్ ఇన్ ఏరియా. దీన్ని ఎంతో ఆఫ్ ఆర్ ఇంటూ వి ఇంటూ డిటి సైన్ తీటా, దీన్ని ఎంతో మల్టిప్లై చేసి ఎంతో డివైడ్ చేద్దాం. సో డిఏ ఈజ్ ఈక్వల్ టు నీకేమవుతుంది ఇక చూడు ఇక్కడ ఎంవిఆర్ సైన్ తీటా అంటే ఆఫ్ నీకేమవుతుంది ఎల్, ఆఫ్ ఎల్ తర్వాత డిటి బై ఎం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎల్ బై టూ ఎం. ఎల్ అంటే ఏంటి కాన్స్టెంటేగా. ఎందుకు యాంగులర్ మూమెంట్ ఎందుకు కాన్స్టెంట్ అయింది? దేర్ ఇస్ నో ఎక్స్టర్నల్ టార్క్ యాక్టింగ్ ఆన్ ద ప్లానెట్. ఇక్కడ మన చూడండి టార్క్ ఈజ్ ఈక్వల్ ఫార్మ్ ఏంటి, టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బారేగా, అంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎఫ్ సైన్ థీటా అనేగా. ఇప్పుడు నీకు ఇక్కడ ఇదేంటిది ప్లానెట్కి నీకు ప్లానెట్కి సన్కి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఇటు ఉంది, ఎఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. దిస్ ఈజ్ ఆర్ అంటే ఏంటి పొజిషన్ ఆఫ్ ద ప్లానెట్ విత్ రెస్పెక్ట్ టు సన్. అంటే ఇటు మధ్య యాంగిల్ అంత ఇది 180 degreesగా. అంటే నీకు ఏమవుతుంది టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ సైన్ 180. అంటే ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ బిట్వీన్ సన్ అండ్ ప్లానెట్ అబౌట్ దిస్ పాయింట్గా మనం టార్క్ అబౌట్ ద సన్. అంటే టార్క్ మనకి ఏమవుతుంది అబౌట్ సన్ ఈజ్ 0. ఎందుకంటే ఇక్కడ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సు తర్వాత ఆర్ అనేవి ఈ రెండు కూడా మనకి సేమ్ లైన్ మీద ఉన్నాయి, అంటే యాంటీ ప్యారల్ ఈ రెండు. సో ఇప్పుడు కాబట్టి ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి యాంటీ ప్యారల్ కాబట్టి టార్క్ అబౌట్ ద సన్ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి యాంగులర్ మూమెంట్ ఎంత అవుతుంది కాన్స్టెంట్. సో కాబట్టి దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ టార్క్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్, సో దట్ యాంగులర్ మూమెంట్ ఈజ్ కాన్స్టెంట్. సో కాబట్టి నీకు చివరికి ఏమొచ్చింది మనకి ఇక్కడ ఎం కాన్స్టెంటే 2 కాన్స్టెంటే, అంటే డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ కాన్స్టెంట్. అంటే ఏరియల్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్, అంటే చివరికి మనకు ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ ఇట్ స్వీప్స్ ప్లానెట్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్. అది మనకి ప్రూఫ్ ఆఫ్ సెకండ్ లా. అంటే ప్లానెట్ అనేది మనం ఏం చేసామంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి స్మాల్ టైం డిటీలో విత్ స్పీడ్ వీతో వచ్చింది అనుకుందాం. అంటే టైం అనేది చాలా తక్కువ టైం కాబట్టి స్పీడ్లో చేంజ్ అనేది పెద్దగా ఉండదు. కాబట్టి ఈ ఆర్క్ అనేది ఏంటంటే ఈ డిస్టెన్స్ అనేది చాలా చాలా తక్కువ దూరం, ఇది దాదాపుగా మనం స్ట్రెయిట్ లైన్గా తీసుకుంటే. సో అప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే చివరికి డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇక్కడ మనం ఈ ప్లానెట్ స్వీప్ చేసే ఏరియా అనేది చాలా 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 చిన్న ఏరియా ఇది, ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ టైం కాబట్టి మనం దీన్ని డిఏ అనుకుందాం. డిఏ ఈజ్ ఈక్వల్ టు ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ మనం వచ్చినప్పుడు చివరికి మనకి ఏమవుతుందంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వచ్చింది. దిస్ ఈజ్ ప్రూఫ్ ఆఫ్ సెకండ్ లా. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ప్రూఫ్ ఆఫ్ కెప్లర్స్ థర్డ్ లా. ప్రూఫ్ ఆఫ్ కెప్లర్స్ థర్డ్ లా. సో ఇందాక మనం చెప్పుకున్నాం ఇక్కడ ఏంటంటే ఆల్ ద ప్లానెట్స్ మూవింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ విత్ ద సన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ వన్ ఆఫ్ ద ఫోకస్. సో ఇది మనకి ఒక ప్లానెట్ అనేది ఇలా మూవ్ అవుతుంది ప్లానెట్ అనేది. సో ఈ ప్లానెట్ అనేది ఇక్కడ ఈ పొజిషన్ దగ్గర ఉంది విత్ వాట్ స్పీడ్ v1 స్పీడ్. ఇలా మూవ్ అవుతూ ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్లానెట్ యొక్క స్పీడు v2 అయింది.
సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ టోటల్ డిస్టెన్స్ మనకి డిస్టెన్స్లో చూసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి సెంటర్ నుంచి ఫోకస్కి ఉండే డిస్టెన్స్ ఇది F2 అనుకుందాం, ఫోకస్ ఇది F1 అనుకుందాం, ఇది F2 అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ ఎంత అంటే ఇది AE. తర్వాత ఇక్కడ నుంచి ప్లానెట్కి సన్ నుంచి ప్లానెట్కి ఉండే డిస్టెన్స్ ఎంత అంటే R1. ఈ పొజిషన్ దగ్గర ప్లానెట్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి సన్కి ఉండే డిస్టెన్స్ ఎంత అంటే R2. సో దిస్ ఈజ్ ఆల్సో AE. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అంటే ఇది A, ఇది కూడా ఏమవుతుందంటే A. ఈ విధంగా ప్లానెట్ అనేది మనకి సన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒక్కోసారి మనకి సన్కి దూరంగా పోతుంది, ఒక్కోసారి సన్కి దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కెప్లర్ థర్డ్ లా ప్రూవ్ చేద్దాం. కెప్లర్ థర్డ్ లా. ఈ కెప్లర్ థర్డ్ లా ప్రూవ్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే V1 వెలాసిటీ అంతే. ఇక్కడ పెద్ద డెరివేషన్ ఉంది, మా డెరివేషన్ మనకు అవసరం లేదు. V1 అంటే వెలాసిటీ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ప్లానెట్ వెన్ ఇట్ ఈస్ అట్ ఫార్తెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్. ఇదంతా అంటే ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ GM బై, అంటే M అంటే మాస్ ఆఫ్ ద సన్, MS అంటే బై A. మరి స్పీడ్ తక్కువ ఉంటుంది కాబట్టి 1 - E బై 1 + E. అంటే ఇదేంటిది వెలాసిటీ ఆఫ్ ప్లానెట్ ఎట్ ఫార్తెస్ట్ పాయింట్. రైట్. ఇప్పుడు మరి ఈ విధంగా రొటేట్ అవుతున్నప్పుడు ప్లానెట్ అనేది సన్ దగ్గరకు వస్తుంది, అప్పుడు స్పీడ్ ఎక్కువ ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ వెన్ ఇట్ ఈస్ క్లోజెస్ట్ టు ద సన్ ఎంత అవుతుందంటే GMS బై A. స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి, 1 + E బై 1 - E. రైట్, ఇది మనకు అవసరం ఇక్కడ. దీంట్లో ఈ ప్లానెట్ అనేది సన్ చుట్టూ ఒక రౌండ్ కొట్టింది అనుకోండి. ఒక రౌండ్ కొట్టిందంటే ఇది కంప్లీట్ చేసే ఏరియా అంతా, ఇట్ కంప్లీట్స్ ఏరియా ఎంత అంటే ఏరియా ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ వన్ కంప్లీట్ revolution. area swept by planet is equal to anta area of ellipse. That is equal to pi AB. area of the ellipse ante enta avutundi pi AB nega edi. Right. సో ఇక్కడ మనకి యాంగులర్ మొమెంటం ఎంత, యాంగులర్ మొమెంటం ఆఫ్ ప్లానెట్ ఎంత చెప్పండి. యాంగులర్ మొమెంటం ఆఫ్ ద ప్లానెట్ అంటే మనకి R క్రాస్ Pగా, కాబట్టి R క్రాస్ P అంటే నీకు R1 ఇదంతా అవుతుంది R1 M V1 sin 90. సో కాబట్టి R1 M V1. ఓకేనా. సో ఇప్పుడు మనకి dA/dt ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ సెకండ్లో నుంచి ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్గా dA/dt ఈజ్ L/2mగా. dA ఏరియా కంప్లీటెడ్, ఏరియా సెప్ట్ బై ద ప్లానెట్ pi AB. సో టైం టేకన్ టు కంప్లీట్ వన్ రొటేషన్ T ఈజ్ ఈక్వల్ టు L అంటే ఏమవుతుంది R1 M V1 డివైడెడ్ బై 2M. MM క్యాన్సిల్. సో R1 అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ R1 ఇస్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ R1 అంటే చూడండి, R1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి R1 అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ అంతా ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంతా A + AE. అంటే మనం ఇక్కడ ఏమవుతుందంటే pi AB బై T ఈజ్ ఈక్వల్ టు R1 అంటే A × 1 + E. V1 ఇందా చెప్పాక నేను ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ GMS బై A 1 - E బై 1 + E
డివైడెడ్ బై ఇదంతా అవుతుంది 2. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మనకి ఏ క్యాన్సిల్ అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఎస్బిఎస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు నీకు ఏమవుతుంది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు మనకి ఇటు రాద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇటు చేసినప్పుడు ఏమవుతుంది? పై స్క్వేర్ బి స్క్వేర్ బై టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈ హోల్ స్క్వేర్. ఇదంత అవుతుంది జిఎంఎస్ బై ఏ ఇంటూ 1 మైనస్ ఈ బై 1 ప్లస్ ఈ డివైడెడ్ బై 4. సో ఇప్పుడు మనకు చూడండి, ఈ 1 ప్లస్ ఈ దీంట్లో 1 ప్లస్ ఈ టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు పై స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ అంటే మనం ఇందా చెప్పుకున్నాంగా, ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ డివైడెడ్ బై టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇది 1 ప్లస్ ఈ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ జీ క్యాపిటల్ ఎంఎస్ డివైడెడ్ బై 4a. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే 1 మైనస్ ఈ స్క్వేర్ 1 మైనస్ క్యాన్సిల్, 1 మైనస్ ఈ స్క్వేర్ 1 మైనస్ ఈ స్క్వేర్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. చివరికి నీకు ఏమవుతుంది? పై స్క్వేర్ ఏ క్యూబ్ పై స్క్వేర్ ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ జిఎంఎస్. సో టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది? టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇక్కడ పై స్క్వేర్ ఏ క్యూబ్ డివైడెడ్ బై జిఎంఎస్. అంటే జీ కాన్స్టెంట్, ఎంఎస్ మాస్ ఆఫ్ ద సన్ కాన్స్టెంట్, పై కాన్స్టెంట్. చివరికి మనకి ఏమొచ్చింది? టీ స్క్వేర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. అంటే స్క్వేర్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద ప్లానెట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్. ఇది ప్రూఫ్ ఆఫ్ కెప్లర్స్ థర్డ్ లా. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చూడండి, పై స్క్వేర్ ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ ఏ క్యూబ్ ఇక్కడ 4 కూడా ఉంటుందిగా, 4 పై స్క్వేర్ ఏ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ జిఎంఎస్. టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ అవుతుంది 4 పై స్క్వేర్ ఏ క్యూబ్ డివైడ్ బై జిఎంఎస్. 4 కాన్స్టెంటేగా, రిజల్ట్ ఏం మారదులే కానీ చెబుతున్నాను. పై కాన్స్టెంట్, జీ కాన్స్టెంట్, ఎంఎస్ కాన్స్టెంట్, టీ స్క్వేర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతుంది ఎం క్యూబ్. కాబట్టి ఈ ఫార్ములా మనం ప్రూవ్ చేయాలి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది పెద్ద డెరివేషన్లే కానీ ఇది మనకు అవసరం లేదు. V1 అంటే వెలాసిటీ ఆఫ్ ఎ ప్లానెట్ అట్ ఫార్తెస్ట్ పాయింట్. ఇదేంటి? V2 వెలాసిటీ ఆఫ్ ఏ ప్లానెట్ ఎట్ క్లోజెస్ట్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా నీకు డెరివేషన్ చేసేయచ్చు. సో ఇది మనకి కెప్లర్ థర్డ్ లా ప్రూఫ్. సో ఇప్పుడు మనం ఈ శాటిలైట్స్ మీద కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ విఈ అండ్ విఓ ఫర్ ఎర్త్. అంటే ఎస్కేప్ వెలాసిటీకి ఆర్బిటల్ వెలాసిటీకి మధ్య డిఫరెన్స్ మనందరికీ తెలుసు. ఎస్కేప్ వెలాసిటీ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2gr. ఆర్బిటల్ వెలాసిటీ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ gr. డిఫరెన్స్ ఎంత? విఈ మైనస్ v0, దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2gr మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ gr. సో విఈ మైనస్ v0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ gr ఇంటూ √2 - 1 అవుతుంది. సో విఈ మైనస్ v0 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ gr ఇంటూ √2 - 1. సో కాబట్టి ఇది ఎంత అవుతుంది? ఇది
1.414 minus 1. That is equal to square root of gr into 0.414. ఇలా చేయొచ్చు మనం. లేదు డైరెక్ట్గా మనం ఎస్కేప్ వెలాసిటీ మైనస్ ఆర్బిటల్ వెలాసిటీ వాల్యూస్ తెలుసుగా మనకి 11.2 మైనస్ 7.9 కిలోమీటర్ పర్ సెకండ్. దట్ ఈస్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 3.4 కిలోమీటర్ పర్ సెకండ్. దీన్ని సాల్వ్ చేసినా అంతే వస్తుంది, సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ శాటిలైట్ రివాల్వ్స్ అరౌండ్ ఎర్త్ ఆర్బిట్ an object of mass m ejected from satellite such that it escapes the gravitational pull of earth. So if the speed of the satellite is v, find the kinetic energy of object at that instant of ejection. So the satellite అనేది which is rotate about ఎర్త్, వెరీ నియర్ టు ఎర్త్. సో ఇక్కడ దీంట్లోంచి మనకి ఏంటంటే ఒక మాస్ అనేది విడిపోయింది. సో ఇట్ ఎస్కేప్స్ ఫ్రమ్ ఎర్త్ గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ఎర్త్ అన్నాడు. అంటే వెరీ నియర్ టు ఎర్త్ కాబట్టి ఇది దీని యొక్క వెలాసిటీ ఎంత అంటే విఈ అవుతుంది, ఎస్కేప్ వెలాసిటీ. ఎర్త్కి దగ్గరలో ఉంది కాబట్టి ఎర్త్ మీద వెలాసిటీ ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే మనం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద శాటిలైట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎమ్ ఇంటూ విఈ స్క్వేర్. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద శాటిలైట్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఎమ్ ఇంటూ విఈ స్క్వేర్. అంటే ఇప్పుడు ఇక్కడ దాని యొక్క వెలాసిటీ ఎంత అంటే విఈ. ఎందుకంటే ఇది ఎర్త్కి దగ్గరలోనే తిరుగుతుంది కాబట్టి శాటిలైటు ఎర్త్ మీద నుంచి ఒక ఆబ్జెక్ట్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ తప్పించుకొని వెళ్ళిపోవాలి అంటే ఎస్కేప్ వెలాసిటీ ఉండాలి. ఈ ఆర్బిట్ కూడా అక్కడే ఉంది కాబట్టి దీనికి అంతే ఉండాలి. సో కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 2gr హోల్ స్క్వేర్. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకి హాఫ్ ఎమ్ ఇంటూ ఇక్కడ మనకి దీని వెలాసిటీ √2gr. √2gr అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు ఇక్కడ √2 ఇంటూ √gr రాసుకోవచ్చు హోల్ స్క్వేర్. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎమ్ ఇంటూ మనకి ఇది ఏమవుతుందంటే √2 హోల్ స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే హాఫ్ ఎమ్ ఇంటూ 2v స్క్వేర్. 2 క్యాన్సిల్. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే mv స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ అవుతుంది mv స్క్వేర్. కాబట్టి ఆన్సర్ ఎంత మనకి? ఆన్సర్ ఎంత అంటే mv స్క్వేర్. ఆన్సర్ mv స్క్వేర్. సో నెక్స్ట్ ప్రాబ్లం మనం చెప్పుకోబోయే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 2 satellites A and B launched at altitude r and 3r from Earth. Find the ratio of their kinetic energy and potential energy. ఇది జైలు అడిగాడు ఈ రకనే. మీరు ఇక్కడ చూడండి చాలా ట్విస్ట్ ఉంది లెక్కలో. చూడండి 2 satellites A and B launched at altitude r and 3r. అంటే ఇది ఎర్త్ ఇది. సో ఒక శాటిలైట్ని ఎర్త్ సర్ఫేస్ నుంచి 6 హైట్లో లాంచ్ చేశాడు. ఈ శాటిలైట్ ఎంత అంటే ఏ. ఇది ఇంకొక శాటిలైట్ ఉంది, ఇది ఎర్త్. ఈ ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి మనకి ఎంత హైట్ ఇది? ఈ హైట్ ఎంత అంటే 3r. సో 3r హైట్లో మనకి లాంచ్ చేశారు ఎర్త్ యొక్క హైట్ నుంచి.
సో ఇప్పుడు మనకి రేషియో ఆఫ్ దర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాడు. సరే, కైనెటిక్ ఎనర్జీ ఎంత ఫార్మ్ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద శాటిలైట్ విచ్ ఇస్ రివాల్వింగ్ ఇన్ ఎర్త్ ఫార్మ్ ఏంటంటే G(M)(m) డివైడెడ్ బై మనకి ఎంత వస్తుందంటే 2R వస్తుంది కైనెటిక్ ఎనర్జీ. మరి అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ ఫార్మ్ ఏంటి? G(M)(m) డివైడెడ్ బై R. G(M)(m) డివైడెడ్ బై R అంటే కైనెటిక్ ఎనర్జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. కైనెటిక్ ఎనర్జీ ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. ఏదైనా అంతే, పొటెన్షియల్ ఎనర్జీ కూడా అంతే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. ఇప్పుడు చూద్దాం మనం ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఏ చూద్దాం. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ A టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే RB/RA అవుతుంది. ఇక్కడ R అంటే ఏంటి? స్మాల్ r అంటే ఏంటి? డిస్టెన్స్ ఆఫ్ ద శాటిలైట్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. డిస్టెన్స్ ఆఫ్ ద శాటిలైట్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. ఇప్పుడు చూడండి, ఇది R చెప్తాను, ఇది మొత్తం R. ఏంటది? స్మాల్ r. ఆ స్మాల్ r అంటే ఏంటి? ఏమవుతుంది? స్మాల్ r అంటే R+R 2R ఇది. సో ఇక్కడ కూడా చూడండి, ఇది మొత్తం కలిపి R ఇది. అంటే ఇక్కడ స్మాల్ r ఎంత అవుతుంది? ఇది 4R అవుతుంది. 4R అవుతుంది. సో ఇప్పుడు మనకి చూద్దాం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ A టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు RB/RA. RB/RA అంటే ఎంత అవుతుంది? 4R/2R. సో కాబట్టి 2:1. 2:1. మరి అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ చూద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ A బై పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ B ఇది ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి RB/RA. RB/RA ఇది అంతే సేమ్. ఇది కూడా ఎంత అవుతుంది? 4R/2R దట్ ఈజ్ ఈక్వల్ టు 2:1. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ శాటిలైట్ హ్యాస్ టు లాంచ్డ్ ఎట్ అన్ ఆల్టిట్యూడ్ 2R ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. హౌ మచ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ లాంచింగ్ ద శాటిలైట్ ఫ్రమ్ సర్ఫేస్ into its orbit? Mass of the satellite is m. సో ఇది మనకి ఎర్త్. ఇది ఒక శాటిలైట్ని లాంచ్ చేశాడు ఎట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 2R. ఎట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 2R అంటే ఇప్పుడు మరి స్మాల్ r ఇది ఎంత అవుతుంది? సెంటర్ ఆఫ్ ద ఎర్త్ నుంచి ఈ శాటిలైట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుంది? 2R + R ఎంత అవుతుంది? 3R. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు? హౌ మచ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ లాంచింగ్ ద శాటిలైట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఇంటూ ఇట్స్ ఆర్బిట్ of mass into orbit. Mass of the satellite is m. మరి సర్ఫేస్ నుంచి ఆర్బిట్లోకి శాటిలైట్ని ప్రవేశపెట్టాలి అంటే ఎంత ఎనర్జీ అవసరం అంటున్నాడు. సో ఇక్కడ మనం ఇది 0.1 అనుకుందాం, ఇది 0.2 అనుకుందాం. ఎనర్జీ కన్జర్వేషన్ ఉపయోగిద్దాం. టోటల్ ఎనర్జీ ఎట్ A ఈజ్ ఈక్వల్ టు మనం ఎనర్జీ గివెన్ టు ద శాటిలైట్ E మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే G(M)(m) డివైడెడ్ బై R ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఎట్ ఏ హైట్ 3R. ఎంత అవుతుంది? టోటల్ ఎనర్జీ ఎట్ హైట్ 3R అంటే -G(M)(m) బై 2 ఇంటూ R అంటే 3R స్మాల్ r అంటే 3R. సో కాబట్టి హియర్ ఎనర్జీ గివెన్ టు ద శాటిలైట్ ఈజ్ ఈక్వల్ టు G(M)(m) బై R
minus g capital M small m by 6r. 6r. So energy given to the satellite is equal to ఇక్కడ 6r LCM 6g capital M small m minus g capital M small m ఎంత అవుతుంది? ఇది 5g capital M small m by 6r. 5g capital M small m divided by 6r. కాబట్టి మనకి ఆన్సర్ అంతా ఎనర్జీ గివెన్ టు ద శాటిలైట్ ఎట్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు 5g capital M small m divided by 6r. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ వర్ half of its present value, the number of days in a year would be. Distance between earth and sun were half of its present value అన్నాడు. అంటే ఇది దేని మీద ప్రాబ్లం అంటే కెప్లర్ థర్డ్ లా, t² డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r³. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, t1/t2 whole square is equal to r1³ by r2³. t1 అంటే మనకి ప్రజెంట్ వాల్యూ ఎంత, 365 డేస్ టైం టేకన్ టు కంప్లీట్ వన్ రొటేషన్. సో t2 క్వశ్చన్ మార్క్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు r1³ by r2³. r1³ by r2³ అంటే r1 అంటే r1, r2 అంటే ప్రజెంట్ వాల్యూలో సగం r1/2 హోల్ క్యూబ్. కాబట్టి 365 హోల్ స్క్వేర్ బై t2² ఇజ్ ఈక్వల్ టు ఈ r1 క్యాన్సిల్, ఎంత అవుతుంది, 2³ అవుతుంది. సో t2² ఇజ్ ఈక్వల్ టు 365 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 8. ఓకేనా? t2² ఇజ్ ఈక్వల్ టు 2³ అంటే 8 సో ఇప్పుడు మనకి t2 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 365 డివైడెడ్ బై ఇది 2√2 అవుతుంది. √8 అంటే నీకు ఎంత అవుతుంది, √4 × 2 రాసుకోవచ్చు కదా, 2√2నేగా. ఇక మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఆన్సర్ నియర్లీ 129 డేస్ వస్తుంది. సో ఇది ఆన్సర్ 129 డేస్ వస్తుంది, అప్రాక్సిమేట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో, సెకండ్ లా మీద, ద రేషియో ఆఫ్ ఎర్త్ ఆర్బిటల్ యాంగులర్ మొమెంటమ్ అబౌట్ ద సన్ టు ఇట్స్ మాస్ ఈజ్ 4.4 × 10⁻15 m²/s. అంటే మనకి ఇక్కడ సెకండ్ లా ఉంది, dA/dt ఈజ్ ఈక్వల్ టు L/2m. ఇక్కడ L/m అంటే ఏమవుతుందంటే 4.4 × 10⁻15. ద ఏరియా ఎంక్లోజ్డ్ బై ద ఎర్త్ ఆర్బిట్ అప్రాక్స్ అన్నాడు. ఓకే, సో అంటే దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఎర్త్ అనేది ఇప్పుడు ఇది సన్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది ఎర్త్. సో ఒక రొటేషన్ చేసినప్పుడు మనకి ఎంత టైం పడుతుంది, 365 డేస్. ఎంత టైం పడుతుంది, 365 డేస్. ఓకేనా? మనకి ఇక్కడ మనకి వాడు ఏమంటాడంటే ఏరియా ఎంక్లోజ్డ్ అప్రాక్స్ అన్నాడు. ఏరియా ఎంక్లోజ్ అప్రాక్స్ అంటే ఇప్పుడు dA/dt అంటే 365 డేస్ అంటే మనకి 24 అవర్స్ 60 × 60 ఇజ్ ఈక్వల్ టు L అంటే L/m వాల్యూ ఇచ్చాడు. L/m వాల్యూ ఇచ్చాడు. సో కాబట్టి L/m వాల్యూ ఎంత, 4.4 × 10⁻15/2. సో dA ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, 365 × 24 × 60 × 60 2.2 × 10⁻15. ఇది మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాలిక్యులేషన్ చేస్తే ఏరియా ఎంక్లోజ్డ్ బై ద ఎర్త్ డ్యూరింగ్ వన్ రొటేషన్ మనకు వస్తుంది. ఇది శాటిలైట్ మీద ప్రాబ్లం.